దాంట్లో స్పోర్ట్స్ మోడ్ బంద్ చేసిన నేను. ఉప్పల్ మీదకి ఎక్కగానే బంద్ చేసిన, బ్రిడ్జ్ పైనే బంద్ చేసేసిన. నాకు నచ్చలేదు బ్రో, అది అగ్రెసివ్ ఉంది చాలా. బ్రో అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసిండు. NS400 గాల్లో నడిపిండు మొత్తం. అరే బ్రో అలా పోయింది బ్రో. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు వీడియోలో చూసారు కదా మొత్తం క్లోజ్ కాల్స్. ఇంకా ఇప్పటి నుంచి అంటే సేమ్ బైక్స్, సేమ్ పీపుల్, శాండీ, నేను, సాయి కృష్ణ ముగ్గురం ఉన్నాము. ఇప్పటి నుంచి రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడికే మస్తు లాంగ్ అయిపోయింది వీడియో పాతది. సో అక్కడ నుంచి అక్కడికి అది ఆపేసి ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ చేద్దామని చెప్పి మళ్ళీ ఇంట్లో స్టార్ట్ చేసినాము. చూడాలి ఇంక ఎట్లయితుందో. ఇంటికి పోయేసరికి ఎప్పుడు ఏమవుతుందో అర్థమవుతలేదు. ఈ రోడ్డు మీద చాలామంది, అంటే నాకు ఒక్కరికి వచ్చారు, దగ్గర ఒక 3-4 వచ్చారు అడ్డం. వాళ్ళకి బ్రో ఇంత మంచి ఉంది కదా బ్రో రోడ్ అంటారు, కానీ మాకు మాత్రం సెట్ అవుతలేదు. అది నేను అంటే లైక్ మస్తు భయపడ్డాను నేను ఆ రోడ్ పైన. ఎందుకో తెలియదు కానీ చాలామంది వచ్చేసారు అడ్డము. ఇప్పుడు పోయేటప్పుడు ఎట్లుంటుందో తెలియదు. టైం వచ్చేసి అరౌండ్ ఎంత అయింది బ్రో? టైము 10:20 అవుతుంది టైము. ఫస్ట్ థింగ్ కాప్స్తోనే భయం అంతే, అది లేకపోతే అయితే ఫుల్ రష్. ఇంకోటి ఇందాక శాండీ వచ్చేసి 390 నడిపిండు, ఇప్పుడు బాగా NS400 నడుపుతా అంటుండు. నెక్స్ట్ NS400 తీసుకుంటా అంటున్నాడు. ఇంకోటి ఒక V3 ఏ మోడల్ బ్రో నీది? 2021 V3 సేల్కి ఉంది. 50K తిరిగిందా బ్రో? 40K తిరిగింది. 50K తిరిగింది. ప్రైస్ వచ్చేసి బాయ్ని DM చేయమన్నారు, అంటే సారీ బాయ్కి DM చేయండి, నేను ఆయన అకౌంట్ పెడతా. ఆయనకు DM చేసి ఆయన రేట్ చెప్తాడు. బండి మాత్రం మస్ట్ మెయింటైన్ చేసిండు, ఫుల్ ఫీదా అవుతారు బండి. ఒకసారి నడిపి చూడండి, రేట్ వరకు అయితే తీసుకోండి. ఇవి మన బండ్లు, సేమ్ బండ్లు లాస్ట్ వీడియోలో చూసినట్టే చూపెడితే. ఇంకా ముందు రాజా, రైడర్ రాజా. చలో బాయ్ నాడు, స్మార్ట్ బాయ్ అక్కడ ఉన్నాడు. చలో గాయ్స్, రోడ్ మీదకి అయితే వచ్చేసినాము. ఇంకా బాయ్ వెనకకు చూస్తూనే ఉన్నాడు అప్పుడే, ఏంది ఇంకో వస్తలేడు అని. అంతే, ఇంకొక 15-20 మినిట్స్, 20 to 30 మినిట్స్లో మళ్ళీ ఇంటికాడ ఉంటాం. ఇక అంటే ఫ్యూయల్ స్టాప్ కోసం ఆగినాము. ఇల్లా ఇగో నేను మొన్న ఈ జుగాడు చేసుకుని ఉండే, అంటే లైక్ పెన్సిల్ పెట్టిన, ఇప్పుడు ఇది ఊతుంది. నాకు భయం అవుతుంది, ఏమవుతుందో ఏమో చూడాలి. ఇక కరెక్ట్గా అనిపిస్తుందో లేదో ఇదిగో అర్థమవుతుందా? ఇది భయం అవుతుంది. ఇది ఊపాలంటే కెమెరా అంటే కొట్టుడికి పడితే మాత్రం 35,000 బొక్క. ఏం అర్థమవుతలేదు, చూడాలి. నేనైతే నా కెమెరాని రిస్క్ చేస్తున్నా, ఏమవుతుందేమో. బ్రో వాళ్ళైతే గట్టిగానే ఉంది, ఏం కాదు పర్లేదు అంటారు. ఫోటోల కోసం అని ఆగినాము. నన్ను అడిగితే అమ్మ ఆగి మంచి పని చేసినాను. ఇప్పుడు ఈ విషయం తెలిసింది నాకు. అంటే చలో, అప్పుడప్పుడు గమనిస్తుండు దీన్ని. సరేనా బ్రో, అప్పుడప్పుడు గమనిస్తుండు, అందుకే తీసేసిన పైన లబ్బరు కనిపిస్తుంది కదా డైరెక్ట్ అని. చూసినావా నా బండి ఎట్లయిందో? నా బండి ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కావట్లేదు. చలో
బ్రో బ్రో మెల్ల 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 అయ్యా బ్రో వేరేదైతే ఏమైంది బ్రో వీడికి ఎగిరిండు బ్రో నేను చెప్పిన ఈ రూట్లు ఇట్లనే ఉంటుంది బ్రో అని కానీ ఓకే కదా ఒక్క నిమిషం బ్రో ఆగు అరే బ్రో అలా పోయింది బ్రో ఇదిగో గాలి దిగుతుంది మెల్లమెల్లగా ఆహా ఎంత పైకి ఎగిరినావు తెలుసా నువ్వు పైకి వెళ్ళడం కానీ నేను మళ్ళీ అదే పొజిషన్లో ల్యాండ్ అయినా చూడ నీకు చూపెడితే ఆగిలా నువ్వు కరెక్ట్ నా ముంగట నేను మెల్లగా జాగ్రత్తగా రా. నడుపుతావా అది గాలి మొత్తం వెళ్ళిపోతుంది జల్దీ జల్దీ నడు సో స్టంట్ అయిపోయింది నా కెమెరాది ఒక స్టంట్ అనుకుంటే బ్రో సీరియస్లీ బ్రో వేరే అయింది బ్రో అయితే అంత మూడౌట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వచ్చేటప్పుడు కూడా రూట్ ఉండే అంటే లైక్ ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఉండే అప్పుడు మెల్లగానే ఉండే కానీ మనకు అలవాటు లేని రోడ్ కదా అసలు ఆ దగ్గరకు వచ్చేసరికి కనిపించలేదు నేను కొంచెం స్లోగానే ఉన్నా అనుకుంటున్నాను నేను నాకు కూడా తెలియదు నేను ఎంత స్పీడ్లో ఉన్నాను కానీ ఆల్ ఆఫ్ సడన్గా బ్రో అయితే దానికి తగిలి ఎంత హైట్ ఎగిరిండో తెలుసా బా ఏం కాలేదు బ్రోకి ఏం కాలేదు బస్ జస్ట్ ఆ బండి అలా కొంచెం టేడే అయిపోయింది అంతే అంటే కొంచెం బెండ్ అయింది అది కూడా ఏమంత పెద్ద విషయం కాదు మన దగ్గర రామ్కోట్లో పని కాదు అంటే ఏది ఉండదు రేపు పొద్దులోపు అది కూడా క్లియర్ అయిపోతుంది పర్టికులర్గా షోరూమ్ పోయి చేంజ్ చేయించుకోవాలి అలా చేంజ్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు రామ్కోట్లో ఏదంటే అది అన్నీ క్లియర్ చేసేసారు మనకి బండ్లది సో రేపు పొద్దులోపు అది కూడా క్లియర్ అయిపోతుంది బ్రో నాకు అసలు ఏం మాటలు రావట్లేవు అంటే లేక అది అవి ఆ విజువల్ ఏదైతే ఉందో నా కళ్ళ ముంగటనే ఉంది ఇంకా అది ఆహా భగవాన్ A few moments later. ఏమైంది మరి కాదా బ్రో ఆ క్లోజ్ కాల్ కూడా వేరే లెవెల్ అయింది బ్రో నార్మల్గా కాలేదు కిస్మత్ ఉంది బ్రో అవు చూసినా నేను లైవ్లో చూసినా బ్రో నా ముంగట అసలు రోడ్ మిస్టేకే కానీ వచ్చేటప్పుడు కూడా ఉండే అది మెల్లగా ఉండే ఇది నీకు సడన్గా కనిపించింది బ్రో అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసిండు NS400 నీకు గాల్లో నడిపిండు మొత్తం నిజంగా ఒక్కో క్లోజ్ కాల్కి అందరు సైలెంట్ అయిపోయారు అసలు అది వేరే క్లోజ్ కాల్ అసలు నయం ఇంకేం కాలేదు బ్రోకి అయితే నేనైతే ఒకటే కోరుకుంటా నేననే కాదు బ్రో కూడా ఒకటే కోరుకుంటాడు రైడ్కి ఎంత సేఫ్గా అయితే పోతున్నామో అంతే సేఫ్గా ఇంటికి రిటర్న్ కావాలా అది ఒకటే ఉంటుంది మైండ్లో అంతే మేము కాదు మాతో పాటు అంటే లైక్ మాతో పాటు ఇన్ ద సెన్స్ రోడ్ మీద ఎవ్వరు కూడా ఏం కావద్దు మా వల్ల వాళ్ళకి ఏమైనా అయిందనుకో నా లైఫ్ అంతా రిగ్రెట్ ఉంటుంది నాకు అందుకే మేము అంటే జాగ్రత్తగా ఉంటాము బట్ ఎంతైనా రిస్కే కాదు ఇంత దెబ్బ తాకినా కూడా బండి బాగా ఉంటుంది చూడు బాయ్ దెబ్బ ఇన్ ద సెన్స్ అంత క్లోజ్ కాల్ అయినాక కూడా అగో ఏంది బ్రో ఇది మెల్ల బ్రో ఇక్కడ కూడా బంప్స్ ఉంటే మొత్తం ముందే అది అడవి సక్క లేదు నువ్వు అయినా సరే ఓన్కి ఇంటలేవు అసలు
బండో అర్థం కావట్లేదు. చలో నాడు ఇంత రష్ ఉన్నాక నేనెందుకు. ఓ బ్రో నాకు కళ్ళలకెళ్ళి వచ్చే నీళ్ళకి మొత్తం బ్లర్గా అనిపిస్తుంది ముంగడ విజన్ మొత్తం. ఓ షట్. ఏమైంది బ్రో ముగ్గురికి? ఎంత సైలెంట్ ఉండే, మొత్తం శిగం వచ్చినట్టే వస్తురు బ్రో. చా నేను బ్లాక్ అవుతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. థింగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇది ముంగడ డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుందన్న. అయ్యా బ్రో వాళ్ళు గాలిలోకి వెళ్ళిపోయారా? అయ్యా చా నేను బ్లాక్ అయిపోయినాడా? బ్రో ఏమైంది బ్రో? సిగం వచ్చిందా ఎట్లా ముగ్గురికి? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ మొత్తం మూడ్ అంతా మార్చేసినావు కదా బ్రో. నువ్వే వేసినావు మొత్తం నువ్వే వేసినావు అంటున్నా మొత్తం మూడ్ అంతా మార్చేసినావు ఇద్దరిది బ్రో. వాడు ఎవడో వచ్చిండు బ్రో మధ్యలో, వాడిని చూసి నువ్వు ఆగలేవు, నేను ఆగలే, ఆయన ఆగలే. వాడు డ్రాప్ అయిపోయిండు ఇందాక, వాడు డ్రాప్ అయిపోయిండు. మనం పొట్టు బ్రో వాడికి వెళ్ళి ఎట్లా వచ్చినాం తెలుసా బ్రో? వేరే బ్రో. చలో ఇంటికాడికి అయితే పంపా. అయితే వాడు ఓడ కూడా తెలియదు, వాడిని బండి నేనేమనుకున్నా తెలుసా? మొత్తం 3 అవుట్లు ఉన్నాం, ఎందుకురా ఇంటికి ప్రశాంతంగా పోదాం అనుకున్నా.
ముంగడు పోగానే ఏదో బండి, అరే ఏదో బండి ఉంది ఈడు, మొత్తం బెండు కొడుతుంది ఇంకా అట్లా నా బిడ్డ అని చెప్పి జర్ర ముంగడమైనా బాయ్ రఫ్తార్లోకి వెళ్ళిపోయింది జుప్పుమని నేను వెనకాల చూసేసరికి సరేనా నేనా నువ్వు చూస్తున్నావు పక్కకే ఉన్నావు చెల్లో రైట్ మన వాళ్ళకి ఏదో ఎక్కింది ఉప్పల దగ్గర రాగానే ఏదో ఎక్కేసింది అని అనుకున్నా బ్రో. ఉప్పల దగ్గర స్టార్ట్ చేసే లిటరలీ అప్సి కూడా దాకా బ్రో. నేను అక్కడ బ్లాక్ అయిపోయినా బ్రో, అప్సి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకున్నా, లారీ దగ్గర బ్లాక్ అయిపోయినా. కానీ బ్రో 390 చేతులు ఉంటే ఎవడైనా కొడతాడు బ్రో, అంతే బ్రో. అదొక రకమైన కాన్ఫిడెన్స్ అది. నేను ఇంకోటి ఏం తెలుసా బ్రో, నేను బరాబర్ చెప్పాలా, నా దాంట్లో స్పోర్ట్స్ మోడ్ బంద్ చేసిన. నేను ఉప్పల మీదకి ఎక్కగానే బంద్ చేసిన, బ్రిడ్జ్ పైనే బంద్ చేసేసిన. నాకు నచ్చలేదు బ్రో, అది అగ్రెసివ్ ఉంది చాలా. ఇది మస్తు కంఫర్ట్ బ్రో, కానీ క్లచ్ వాడాలి అంతే. నువ్వు ఒక్కసారి ట్రై చేయి. ఇగో నీకు మస్తు సార్లు చెప్పినా నేను బాయ్తో గెలవలేమని, ఇప్పుడు కూడా గెలవలేం. ఆ రిమ్ ఇరిగిపోయినా సరే పొట్టు కొట్టిన బండి బ్రో. నాకు ఇగో నేను వాడిని చూసి ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు అయితే నువ్వే నేను మా అక్క గిఫ్ట్ ఇచ్చింది బ్రో. నా కెమెరాది ఇది ఊగుతుంది అన్న టెన్షన్, ఊగుతుంది అసలు స్టెబిలైజేషన్లో అర్థమవుతుంది. రాక్ స్టడీ అనే ఆప్షన్లో ఆన్ ఉంటుంది, ఇది ఊగుతున్నది అనే టెన్షనే లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టినాం. అన్నిటికీ కారణం ఇగో ఈయననే. ఇంతకుముందు ఆయన పేరు చెప్పిన, ఇప్పుడు ఈయన పేరు చెప్తున్నా.